హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా స్టార్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఈరోజు నేను జమ్మలమడుగు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి గురువారం కూడా జరుగుతుందండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మలమడుగు మండలం జమ్మలమడుగు టౌన్ లోనే జరుగుతుంది. సంత అది మెయిన్ రోడ్ లోనే జరుగుతుంది. సంతలో రేట్లు ఏ విధంగా అయినా పూర్తి వివరాలని మనం తెలుసుకున్నాం. లోపలికి పోయి గొర్రెలు ఉన్నాయి, పెద్ద కట్ట అయ్యి కొన్ని సూటి గొర్రెలు ఉన్నాయంట. దీంట్లో కొన్ని ఒట్టి గొర్రెలు ఉన్నాయి, పిల్లల గొర్రెలు ఉన్నాయి. జత వచ్చేసి 30,500 చెప్పినారు. అంటే ఒక గొర్రె ఒక పిల్ల అట్లా జత. 2 గొర్రెలు 2 పిల్లలు కలిపి 30,500. కట్టబేరం అయితే ఇంకొక రేటు వేరుంటుంది. అన్ని మొత్తం ఎందుకంటే కట్ట దండిగా ఉన్నాయి కాబట్టి దాదాపుగా 200 జీవాలు ఉన్నాయంట. అన్ని కొంటే కానీ ఒక రేటు ఉంటుంది. 50, 100 అట్లా తీసుకుంటే కానీ అది రేటు వేరుంటుంది. పెద్ద కట్ట అన్ని గొర్రెలు. పిల్లలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నారు. అమ్మినట్టున్నారు, రంగులు వేసినారు. ఎంతగా అమ్మినారనా? అమ్మేటే ఉన్నాయా పిల్లలు? ఎంత అమ్మినావా? 13,500తో అమ్మేసారంట. రంగులు కూడా వేసినారు. ఎన్ని పిల్లలనా? 23 పిల్లలు 13,500తో అమ్మేసినారంట. ఇంకా ఉన్నాయి, చూద్దాం. దండిగా ఉన్నాయి కట్టలు అయితే. చిన్నపిల్లలు ఈ వారం బాగానే వచ్చినాయి జమ్మలమడుగు సంతకి. ఇది కట్ట ఉన్నాయి, అడుగుదాం. ఎంత అయిపోయినా ధర? అవునా, ధర ఎట్ అయిపోయినా? అవయా ఎంత అయిపోయినాయా? 23,000 చెప్పినట్టు. ఎన్ని ఉన్నాయన? 16 పిల్లలు ఉన్నాయా? అమ్మినావా? ఇంకా ఏం లేదు. ఈశ్వరయ్యనా ఈయన వేరే వాళ్ళ అవి బొడుగులా? ఎంత అయిపోయినావా? 12,000 అమ్మేసావా అంటాయి. బొడుగులు గొర్రెలు 2 కలిసి. గొర్రె పిల్ల అవలే 2 పిల్లలు ఒక బొడుగు కలిసి 13,000తో అమ్మేశారట. ఈడ కొత్త అమ్మేసినారు, ఆల్రెడీ లోడ్ చేస్తున్నారు. అలా ఎత్తుతున్నారు అన్ని పైకి. ఎంత అమ్మినావునా? అవునా? ఈ ఆటోకి వచ్చేటి 13,000తో అమ్మేసానంట. ఈ జత వచ్చేసి ఏ పిల్లలు అయ్యి 13,000 అన్నమాట జత. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. ఇన్ని వరుసగా అయ్యే చిన్నపిల్లలు దండిగా ఉన్నాయి. అడుగుదాం రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇంకా 7 నెలలు అట్లుంటాయి వయసు దీనికి. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయా ధర? కట్ట అయినా చెప్పాలి, రేటు చెప్పాలి. ఈ పక్క చూద్దాం. ఇంకా దండిగా ఉన్నాయి పిల్లలు. నువ్వు మళ్ళా కూడా వచ్చాయి. కొన్ని ఎంత కట్ట? పెద్ద కట్ట ఉన్నాయి పిల్లలు. ఎంత ఉన్నాయి రేటు? ఎంత అయిపోయాయా? 17,000. ఎన్ని పిల్లలు? ఎన్ని ఉన్నాయంట? అన్ని 50 పొట్టేళ్ళు. 17,500 చెప్తాడు. 50 పిల్లలు ఉన్నాయంట. ఇచ్చే టైంలో తగ్గించుకుంటారు. చెప్పిన రేటు వేరుంటుంది, కొన్ని రేటు వేరుంటుంది వాళ్ళు. ఇంకా కొన్ని పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి, కొన్ని చిన్న పొట్టేళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. దీంట్లో ఎక్కువ సైజ్ అయితే పెద్దవి ఉన్నాయి, ఆడ ఉన్నాయి. ఒకటి ఎంత చెప్పారనా? 28,000. ఎన్ని పెద్ద పొట్టేళ్ళే? ఎన్ని ఉన్నాయనా? 14 పొట్టేళ్ళు అన్నీ కలిసి. ఇంకా కోటి 25 కేజీలు వస్తాయా? 25 కేజీలు వస్తాయంట ఒక్కొక్కటి. ఈ పక్క ఉన్నాయి కొన్ని పొట్టేళ్ళు, ఈ పెద్దవి. వాళ్ళ కాడ ఎవరు లేరు. ఈ చూద్దాం. చిన్నపిల్లలు బేరంలో ఉన్నారు.
16,000 చెప్తాడు. ఇది కట్టబేరం మీద 16,000 చెప్తాడు. బేరంలో ఉన్నారు ఇల్లు. ఇది చూద్దాం. దగ్గర వచ్చావులే, యుద్ధ వచ్చావులే. 29,000 అంతేలే. 29,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఎంత తగ్గించుకుంటామన్నాడు అన్న. బేరంలో ఉన్నారు. 16,500 చెప్తున్నారు. ఆయన 16,600 వీళ్ళు ఇమ్మంటున్నారు. 100 రూపాయలు డిఫరెన్స్ కూడా ఇది తగ్గడం లేదు. 16,600 వీళ్ళు అడుగుతున్నారు. వైపు 16,500 ఇస్తున్నారు. ఒక 100 అటు ఇటు తెగుతాయి. 500 అయితే వీళ్ళు ఇవ్వడం లేదు. 100 ఎగస్ట్రా వీళ్ళు అడుగుతున్నారు. అంతే అన్నా 21,000 ఎన్నడయ్యో 24 పుట్టెన్లు మీడియం సైజులు అయ్యి 18,000 అట్లా వచ్చేది. ఈ పక్క చిన్న పిల్లలే. అంతే అన్నా అంతే ఇద్దరా అంతే అన్నా అంతే అంతే అన్నా అంతే 17,500 17,500 ఇస్తాను. కట్ట ఉన్నాయి అడుగుదాను చెప్తాను కదా. అంతే అన్నా రేట్ అయిపోయారు. నేనే ఇక్కడ చెల్లు మారుతాను అడుగుదాం. పిల్లలు వచ్చేసి 17,000తో ఇప్పుడే సేల్ అయిపోయినాయి. లోడ్ ఎక్కుతున్నారు. పిల్లలు అయితే బాగున్నాయి. కొమ్ములు బాగా వచ్చినాయి. పెరిగేస్తూ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు అయ్యి కటింగ్ సైజులో ఉన్నాయి. ఒకరి కల్లా బాగా ధరమవుతాయి. అన్నీ 17,000 పడినాయండి. జత వచ్చేసి పొట్టేళ్ళు పర్వాలేదు బాగున్నాయి. ఒకటి 13-14 కిలోలు ఎక్కడైనా వస్తాయి మాంసం.